కళ్ళతోడు నేను భయపడితే నువ్వు భయపడతావే ఎట్లున్నా ఎట్లున్నావు ఎట్లున్నా వెళ్ళిపోయిన ఇట్లా మర్చిపోయిన గుర్తుపోలు అయితే అన్నవి నేనా ఎంత దొడ్డుంటేంది ఎంత బక్కగుంటేంది ఎంత పొడుగుంటేంది ఎంత పొచ్చుకుంటేంది గసంటి గోడ చాటుకుండా ఒక్కసారి గిట్లా అంటే ఎవరైనా భయపడతారు నేను భయపడుతారా అక్కడ చూడవమ్మా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడమ్మా అక్కడ చూడగా లైట్ అవుతుంది చూడు అక్కడ చూసిన ఏం కనబడ్డది ఇటో బండ అటో బండ మీదికెళ్ళి సల్ప పోసేసి ఇంత సున్నం పోసిర్రు అది పోషమ్మ గుడో మైసమ్మ గుడో ఉన్నట్టు పోషమ్మ గుళ్ళు మైసమ్మ గుళ్ళు ఎల్లమ్మ గుళ్ళు ఎలుపమ్మ గుళ్ళు అయితేనే అది కత్తాయి అవును పోషమ్మ గుళ్ళు అని సంఖ్యలు కొడతలేరు కోసుక తినే దేవుళ్ళు అయితేనే అది కత్తాయి ఇక సమ్మక్క వస్తుందంటే సంకలు కొడుతావు నువ్వు నేనా సంకలు కొట్టుడేంది మొన్న సమ్మక్కల పుణ్యానికి మాలేసుకుంటే సమ్మక్కల పుణ్యానికి వేసుకోరు నువ్వెందుకు మాట్లాడుతావు కొరకు ఎలక కొరికినట్టు అయితే మరి ఆయన అన్నట్టుగా సమ్మక్కల పుణ్యానికి మాల వేసుకుంటారా అంజనేయుని మాల అయ్యప్ప మాల మరి అది కాకపోయినా శివుని మాల భవాని దుర్గమాత మాల ఈ వెంకటేశ్వర స్వామి మాల ఈ మాలలు ఉన్నాయి గాని ఈ సమ్మక్కల మాల ఉంటుంది ఆయన అన్నట్టు నిజంగానే అగో అందరు దేవుళ్ళే గాని ఆమె దేవత కాదా దేవత కాదే గంత మంది వేయింద్రా అందరికి మాలలు ఉన్నాయి ఆమెకి ఎందుకు ఉండద్దు అని నేను కూడా సమ్మక్క మాల తయారు చేసిన నేనే ఆ మాలకు గురుమాతను అవును మా ఊళ్ళో బర్రాబరి 47 అయిన 47 మందివి ఏం చేసుడు అంటే ఎవరు సమ్మక్కకు ఇంటికాడ వేసుకున్నా గాని ముందుగా మా మాల వేసుకున్న పిలవాలి పిలిచి పొద్దుగాలనేమో తెల్లగాళ్ళు సాయంత్రం ఏమో ఎర్రమందు మధ్యాహ్నం ఏమో ఎర్రమందు సాయంత్రం ఏమో చల్లటి బీర్లు పొద్దుగాలనేమో చికెను మధ్యాహ్నం మటను సాయంత్రం ఏమో తలకాయ పోటీ మాకు ముందుగా పెట్టినాకనే మిగిలితే వచ్చిన చుట్టాలకు పెట్టుకోవాలి సమ్మక్క ఉంటారా అని ఇంకా మరి చుట్టాలకేం పెట్టుకున్నాడే అరే అవసరమైతే మనలోకి పోసుకోవాలి ఈసారి 47 మంది అయినా గానీ వచ్చేసరికి 90-100 మంది అవుతారు నెంబర్ రాసుకుంటారు ఇప్పుడే బుకింగ్ అంతే అయితే మమ్మల్ని కూడా బుకింగ్ చేసుకోవాలి నువ్వు బుకింగ్ కావాలంటే 5,000 అటువంటి అక్కడ కనబడుతుంది శివుని గుడి శివుని గుళ్ళ కాడి పోయి గుళ్ళల్లో పూజలు చేద్దాము మొక్కంగా మోక్షము పాడంగా పాట నోమంగా పుణ్యము అని అన్నారు ఏ గుళ్ళ ఏ దేవుడు ఉండడు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నది ఏ పిట్ట మనసు లోపల ఏమో ఆలోచన ఉన్నది వాళ్ళకే వెరక అందుగలవాడు ఇందు లేడన్న సందేహమే లేదు ఎందెందు వెతికినా అంత గలడు నమ్ముకున్నోనికి నారాయణమూర్తి నాభి అందు ఉంటాడాట అదృష్టవంతుని జరగొట్టోడెవడు లేడు దురాదృష్టవంతుణ్ణి ఎంతమంది బాగు చేసిన బావుగాడాట తుది పూయలు చేసి వద్దామని ఆ గుల్ల వేడికైనా రామ 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 దేవయమాను
ఉంటుంది చెడ్డ ఒకటి ఉంటుందా ఉండదానే చిత్తము శివిని వీణ భక్తి చెప్పుల మీద అన్నట్టు అయ్యవద్దు. చిత్తం శివుని మీద అంటే ఏంటిది భక్తి చెప్పుల మీద ఏంటిది మొన్న రావే అంటే గుళ్ళ కత్తివి ఆ? గుళ్ళ పువ్వు చేస్తా అంటే ఆహా. బయట ఉన్న చెప్పుల మొక్కన్న చూడబడుతుంది కదనే. నీ ముళ్ళేమన్నా పోతుందా 360 పెట్టి కొనకొచ్చిన గానాడే కొనకొచ్చి నీ ఎంబడి పూజ కట్టే గుడి ముంగడ చెప్పులు ఇడిసి నీ ఎంబడి గుళ్ళె కచ్చి గుళ్ళె దేవునికి దండం పెడతాంటే ఆయన మొల్దారం ఎంపై ఏనంగా వచ్చిందో నా 360 రూపాయల చెప్పులు ఎత్తుకనే పాయే అయ్యో 360 రూపాయల చెప్పులు ఎక్కడే పోయిందా? ఎత్తుకనే పోయిండు మరి ఆ చెప్పుల మధ్య నువ్వు ఉత్తకాలతో వచ్చినావే. నాది ఉత్తగచ్చే గుణమేనా ఓ, నా 300 రూపాయల చెప్పులు ఎవడో ఎత్తుకపోతే 1500 బూట్లు నేను ఎత్తుకా అరే వా. ఆ బూట్లు పాడుగా ఆడోళ్ళే అనుకున్నా కానీ మొగోళ్ళ బూట్లు ఇంటికి పోయినాక నా మొగనికి ఎత్తేనేమో అవి లూజ్ ఉంటాయి నా మొగనికి ఎత్తేనేమో అవి టైట్ ఉంటాయి నేను వేసుకుంటేనేమో లూజ్ ఉంటాయి ఇవి ఏం చేయాలని బాగా ఆలోచించితే ముందు నాకు నాకు పిల్లలు ఉడితే పని చేస్తాయి అని 2 బూట్లను తీసి బీరువల పెట్టి తాళ వేసింది తాళం చేయలేసినావు. తాళం చేయించి జేబులు వేస్తే బాడకం చెప్పకుండా మొన్న ఒకటి వేసుకపోయింది ఒక్కటి ఒక్కటి అదే మనం బయట రేపు ఇంకొకటి ఉన్నది గదే పని చేస్తుంది. ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర ఏమైనా నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నా ఆగుతావు ఆగవా ఆడదానికి ఇల్లు పెద్దకున్న బాధ నీకు కొన్ను పెద్దగున్న బాధ నీకేమే ఎట్లనే ఇల్లు పెద్దగా ఉంటేనేమో పండుకో పబ్బానికో వారానికో దేవసానికో అనికి కడిగి సావాలి ఒళ్ళు పెద్దగా ఉంటేనేమో అనకు పిలిచవరదా వాళ్ళు అందులో అంటాం వస్తుందా ముంగడ మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ ఏడంగా వస్తుందా ఓం బోలా శంకర ఏయ్ ఓం శివ శంకర ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర హర హర శంకర శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర గంగమ వేషము చేసి నీ జడలో గంగము దాచి గంగమ వేషము వేసి నీ జడలో గంగము దాచి గంగను మోసిన కరుడవు నీవే బోలా శంకర హర హర ఓం హర శంకర ఆ చీకటి వెన్నెలలోన మేం పూసిన పూలము చీకటి వెన్నెలలోన మేం పూసిన పూలము చీకటి వాపి వెన్నెల దూకిన ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర నీ చేతుల శూలము వాటి నీ మెడలో నాగును జోటి నీ చేతుల పూలము వాటి నీ మెడలో పామును జోటి భక్తుల బ్రోసిన భగవంతుడవే ఓం బోలా శంకర హర హర ఓం హర శంకర శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర ఓ భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర శివ శంకర భయంకర ఓ పాప వినాశ పరమేశ్వర మదల్ల పపద వట్టి ఐదల్ల ఆర్తి వట్టి ఏయ్! పంపి వట్టి ఓంకార శివ పూజ ఏలు ఓం ఓం రో అంటే ఉన్నది ఏలు ఓం ఓం సర్వై 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 ధరణి బక్కున బక్కున మండేను ఏదన్ని బక్కున అండవత్తన కైలాసం అసలవట్టే వైకుంఠం అల్లల్లల్ల ఆడుతున్నది నాగలోకం భూలోకం కడిలే
కైమరిగన అమ్మ కూడా చెప్పముల ఇట్లు కూడా ఉయ్యల ఇంటి కొండ వేలవాడు ఇంటివాడు సంగమయ్య సంగమయ్యకు మెల్లవ దేవ సంగమయ్యకు దేవ సంగమయ్యకు మెల్లవ దేవ సంగమయ్యకు ఆగో అమ్మవారి ఎల నాగదేవి అయ్యో ఆడుబడ్డ గుడి లోపల ప్రాణ తపస్సు పట్టింది ఎలవల్ల నాగమ్మ అమ్మవారు కంటి నీరు ఎండి కొండల్లో ఉన్న శంకరుడికి మేళ్ళ ఉందే భగవంతుడు కళ్ళ చూసిండు భక్తులకు భగవంతుడు దాసోహమై తిరుగుతాడట సత్యవంతులకు దేవుడు శ్రేష్టంగా కనబడతాడట అడ్డమైన వాళ్ళకు చెడ్డ దయ్యం కూడా కనబడదాట నా ప్రియ భక్తురాలు ప్రాణానికి తెగించి తపస్సు పట్టింది దాని కడుపు లోపల 7 కొడుకులతో అడవిల్ల సంతాన బలం ఉన్నదా లేదా అని అరిసేదు లోపల దేవుడు ఎప్పుడు చూసిందో అమ్మవారు కడుపు లోపల ఆగో సంతానం ఇద్దామని శంకరుడు సంక జోలల్లో సేవెట్టి బిడ్డ బలం వెనుకలాడితే అమ్మవారికి బిడ్డ బలం దొరుకుతలేదు తల్లులారా భగవంతుడు అనుకున్నాడు నేను సంతానం ఇవ్వకపోతే గుడి కాడు చచ్చిపోతే ఎలవనాగమ్మ ఇద్దామంటే దాని అంత సంతానం లేదు మరి ఏం చెయ్యాలి ఇయ్యకపోతే ఓ బాధ ఇస్తే పోదా ఇస్తే ఓ బాధ ఉన్నది ఇవ్వకపోతే ఓ బాధ ఉన్నది ఇద్దామంటే దానికి ఆడవిల్ల సంతానం దొరుకుతలేదా భగవంతుడు బాగా ఆలోచన చేసిండు ఒకనాటి కాలమందు దేవలోకం నుంచి ఒక్క దేవకన్య ఈ భూలోకం చూస్తానని విహారయాత్ర చేస్తానని భూలోకం వచ్చింది దేవకన్య నరబాణములు తిరిగని జంగల్ ఎంత తిరిగింది ఆడింది పాడింది శరీరం అంతా చెమట పెట్టింది ఎండల వేడికి బండల దగ్గరకు బాధకు భరింపలేక అమ్మవారు దేవకన్య అడవి లోపల వస్తుంటే వచ్చే తువ లోపల భగవంతుడు శంకరుడు ఒక్క జటంగమాముని రాదు శంకరుడు ప్రత్యక్షముగా ఉన్నని ఆ మునిరాజు అడిగి లోపల తపస్సు పట్టిండాట ఆ బందుకే కోనేరు వేసిండు కోనేరు బందుకు మునిరాజు తపస్సు పడితే మునిరాజుని ఏర్పడేలేదు దేవకన్య ఆగో ఉరికచ్చి ఎగిరి ఆ నీళ్ళలో దురికి తరిమీతలు కొట్టంగా ఆ నీళ్లు ఎగిరిపోయి మునిరాజు మీద పడ్డాయట మునిరాజు తపస్సు భంగమాయే అప్పుడు కోపానికి వచ్చి మునిరాజు ఏమన్నాడు ఏమే ఆడదానా దేవకన్యమని నీవు ఇంత వీర వీగుతానవా ఇక నువ్వు ఈ కాడికెళ్ళి దేవలోకం పోయేది లేదు నీకు ఇప్పుడే సట్టిచ్చి శాపన పెడతానా నా బిడ్డ నువ్వు దేవలోకం ఇక పోయేది లేదు ఒక్క 24 ఏళ్ళ రాక భూలోక నగరం లోపల ఆగో ఒక ఆడవిల్ల వైపు పుట్టేనున్నది అయిన కులమందు పుట్టాల అయిన కులమందు పెరగానే కడజాతి వాణ్ణి లగ్గమాడి 24 ఏళ్ల తర్వాత మళ్ళా దేవకన్య వైపుడుదు శాపన పెట్టితే ఆ యొక్క జీవనం వచ్చి శంకరుడితోటి మొరబెట్టుకున్నది శంకర నా శాపం విమోక్షము కావాలి తండ్రి అయిన కులముల నన్ను ఒడిగట్టమని ఒకప్పుడు నాతోటి ప్రాధేయపడ్డది మరి నేనేమి చెయ్యాలి ఈ గంధర్వ కన్య జీవనాన్ని పొడమార్చి నేను అమ్మవారు కడుపు లోపల నేను ఆడవిల్లగా పుట్టిస్తానన్నాడు ఆ శంకరుండు ఓరిడి బండారు బట్టి విరికడియా పాకు బట్టి పచ్చబల్ల బైండారికై మంత్రిచ్చి ఒళ్ళు మీద కొట్టుకొని పుట్టు అంటే 90 ఏళ్ళ పెద్ద మనసు అవతారం ఎత్తి నందిని విరిసిండు నంది మీద కొలువాడి ఆ గోపాడు బట్టే గుడి బేటికి వస్తున్నాడు లోకాల శంకరుడు ఎట్లా వస్తున్నాడు దేవుడు ఏపు తమ్ముతూ రాబు ఎవరవాడు దగ్గర తొవ్వల ముళ్ళున్నదా అని చెప్పడే రాజన్న దారిల ముళ్ళున్నదా అని చెప్పడే రాజన్న
పావాని పేరమంటున్నవారా జల్లా గనగన గంటలు గంటలు కొట్టేనా గనగన గంటలు గంటలు కొట్టేనా తెగులు తెగులులేనా ఇక పర్వత గుడిలో ఆగుడి బేటికి పగడ గుడిలో ఆగుడి బేటి ఇక ఆగుడి బేటికి దేవుడు వచ్చేనా ఆగుడి బేటికి దేవుడు వచ్చాడా హర మహాదేవ శంభో శంకర శంభ అక్కడ పెట్టి లోట పట్టుకొని పోరా ఓర్ జంగమడా ఓం నమో నారాయణాయ నమః ఓం నారాయణాయ మహా శ్రీరామ రామ రామేతి నేను చికను మటను తలకాయ ఒక్కేసుకొని ఇప్పుడే తింటి రమే రమే మనోరమే రమే రమే రాయల్ స్టాక్ బాటలే సహస్రనామ తత్తుల్యం మేము చల్లటి తాగుతున్నాం గుళ్ళ బొత్తలు పెంచుతున్నాం రామనామ వరాననే లక్కారం సర్వారం ముత్తారం అక్కలం కల్లంజ ముండ ఏ ముండ అంటవేంద్రా నీ నోట్ చెప్పేడా మరి నేనే శ్లోకంగా అవుతాను నువ్వే శ్లోకంగా అవుతానవే నా గోష్ల శోకం నీ శోకం నీది నా శోకం నాది దేనికి విలువ ఉన్నదిరా నేను చదివేది రామనామ శ్లోకం రామ రామ అంటే రోమ రోమనున్న పాపం పోతది రామ అన్న పుణ్యమే అనుకున్న ఇన్న పుణ్యమేనంట రామ అంటే మనం చేసిన పాపాలు మొత్తం పోతాయి నేను రామనామ శ్లోకం చదివితే నువ్వే శ్లోకం చదివే అక్కల ముక్కలు లంజముండా మల్ల ముండ అంటవేంద్రో నీ నోట్ల పెండ ముండా అనకు రా నేను ముత్తైదు అనరా మరి నేను ముత్తైదు అనరా నేను ముత్తైదు అనరా నీ మొండారం దెంప ముండ నోటి నిండా ముండ అంటావురా నీ మొండారం దెంప ఎందుకే మరి డబ్బనా నీకు అనబుద్ధి అయితే నైస్ గా స్లోగా మెల్లగా లంజముండా గిట్లా లంజముండా గిట్లా అంటావురా నీ ముఖం పోడు నేనే శ్లోకం చదివితే నువ్వే శ్లోకం అత్తన్నాను బయటకు వచ్చే వరకల్లా పనకు 90 ఏళ్ళ పెద్ద మనిషి దంగమయ్యను చూసి దంగమడా రాజ్యాలు తిరిగే రంగు దంగమోడా దేశాలు తిరిగే దేవదంగమోడా భూములు తిరిగే ఇప్పుడు దంగమోడా కట్టుకోను బట్టలు లేక పుడుకోని కట్టుకుంటూ ఉండే ఇళ్ళే కొండల్లో అంటావు తింటూ భజన లేక పుట్టల్లో తింటావు ఓ బూసి మొక్కపోడా ఓ బుద్ధ కోసులోడా నీకంటే కంటూ తావురా నీకంట అక్కలు కానీ నీకంట చెక్కలు కానీ నీకంట ముక్కలు కానీ నీకంట నీకంట అడిగిపోరు నీకంట పుచ్చు అంట నీకంట